కాదు. స్కాంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది. మణినాగము అని ఒక పేరు, దానికి అలవాటు. అది ఎప్పుడు శివ 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 అంటుంది. ఆ పాము ఒక రోజున పుట్టలోంచి బయటికి వస్తూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది. పైనుంచి గరుత్మంతుడు వచ్చాడు. ఆయన పాముని తన్నుకుపోదామని వస్తుంటే అది నిర్భయంగా నేను శివనామం చెప్తుండగా నన్ను గరుత్మంతుడు ఏం చేస్తాడని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తన్నపోయాడు. అన్నీ తెలుసున్నవాడు సర్వజ్ఞ, ఆయనకి తెలియదండి. ఆయన వెంటనే నందిని పిలిచి మణినాగాన్ని కాపాడు. ఆయన వెంటనే శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి చెప్పారు, అయ్యా గరుత్మంతుడు చెనకబోతున్నాడు, శివాజ్ఞ, మణినాగమును చెనకకూడదు. గరుత్మంతుణ్ణి వెంటనే శ్రీ మహావిష్ణువు పిలిచి నువ్వు ఆ మణినాగమును చెనకవద్దు, తినబోతున్న ఆహారాన్ని వద్దు అని ఎవరు నిర్బంధించకూడదు, కాబట్టి నేను తింటాను అని గరుత్మంతుడు మణినాగం మీదకి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిలో ఉన్న శక్తిని ఉపసంహారం చేశాడు. ఒక